ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న. ఇప్పుడు ఇలానే ఉంది మన చంద్రాలు సార్ పరిస్థితి. ఏపీ జనం ఎంతో నమ్మి చంద్రబాబు నాయుడుకు రెండోసారి అధికారం కట్టబెట్టారు. ఏదో చేస్తారని, అండగా నిలుస్తారని కలలు కన్నారు. కానీ ఆయన మాత్రం చేస్తుందేంటి? ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకాలను ప్రజల నుంచి దూరం చేసి బడా బాబులకు మేలు చేయాలని ఆలోచనే తప్ప వేరే ఉద్దేశం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తుందని చెప్పుకునే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి ఏవేవో కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు. ఇక రెండోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు వెంటనే కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2019, 2021 నాటి ఇసుక విధానాలను రద్దు చేశారు. ప్రజలకు ఫ్రీ ఇసుక అంటూ ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు కథ దాగి ఉందనేది ఎవరికీ అర్థం కానిదే. ఇంతసేపు ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత, ఆ పార్టీ నేతలు దాని వెనుక ఉన్న లాభం మాత్రం ఎవరికి అనేది వెల్లడించడం లేదు. ఏపీ ఖజానాకు రెవెన్యూ అవసరం లేదంటూ ఉచిత ఇసుకను అమల్లోకి తెచ్చామని చెప్తున్నారు. అంతేకాదు, ఇసుక కొరత రాకుండా పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలు చేసేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. నదీ గర్భాల్లోనూ గనుల శాఖ ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తామంటూ ప్రకటించారు. మరి ఈ రకంగా ఇష్టారీతిన తవ్వితే జరిగే పర్యావరణ డ్యామేజీకి ఎవరో బాధ్యత వహిస్తారు? రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. ఉచిత ఇసుక అంటూ పర్యావరణానికి ముప్పు తేవడమే ఈ పథకం ఉద్దేశంగా తెలుస్తోంది. పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు చేస్తే పంటలు ఎలా పండించేది? మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం ఓ కాంట్రాక్టు సంస్థ ద్వారా తవ్వకాలు చేపడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పాలసీని అమలు చేస్తుందా అనేది తెలియకుండా ఉంది. తవ్వకాలను కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడుతుందా? చిన్న చిన్న కాంట్రాక్టు సంస్థలకు, టీడీపీ నేతలకు దోచిపెడుతుందా అనేది తెలియకుండా ఉంది. అసలు ఈ ఇసుక పాలసీ ఉద్దేశం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకే ఓ కాంట్రాక్టు సంస్థ ద్వారా లిమిట్ యాక్సెస్ తో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. దానిని ఇదే టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పనికి మాలిన పాలసీతో పర్యావరణం ఉనికి ప్రశ్నార్థకమే కానుంది. అసలు నిజంగా మనం ఎంత అద్భుతంగా ఆలోచించవచ్చంటే, పాజిటివిటీ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? ఒకడు చేస్తే దొంగతనం, ఇంకొకడు చేస్తే దొరతనం అనడానికి సజీవ సాక్ష్యం. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇసుక ప్రభుత్వమే అమ్మింది. ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే ఒక ఏజెన్సీకి ఇచ్చి అమ్మించారు. రేట్లు పెరిగిపోయినాయి, దోచేసుకున్నారు. ఇదంతా నడిచింది. అక్కడ ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 5 పైసలు ప్రభుత్వానికి ఆదాయం రాదు. అలాగే రేటు అప్పటికంటే ₹1 ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉచితం అని చెప్పి ఎక్కువ ఉంది, అప్పుడు డబ్బులు తీసుకుంటే తక్కువ ఉంది. అంతకుముందు ఉచితం కంటే ఎక్కువ కదా అన్నారు. ఇప్పుడు ఉచితం కంటే, అంతకుముందు ధర కంటే ఉచితం ఎక్కువగా ఉంది. సరే, అక్కడెక్కడైనా తేడాలు ఉన్నాయేమో తెలియదు, కొంత తక్కువ ఉన్నదేమో. అది పక్కన పెడితే రాసే వార్త, జగన్మోహన్ రెడ్డి జ్ఞానం తెచ్చుకోవాల్సిన అంశం మరొకసారిది. పొలాలలో వాటిట్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తవ్వుకున్నారు, లేకపోతే కనుక ఆ సంస్థలు తవ్వుకున్నాయి అని పెద్ద రచ్చరచ్చ నడిచింది కదా. ఆ పొలంలో తవ్వారు, ఈ పొలంలో తవ్వారు అన్నటువంటిది. ఇప్పుడు అదే మన వాళ్ళైతే, అంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అంటారు చూడండి, అట్లాగా. ఇదిగో ఇసుక కొరత ఉండదు, ఇసుక కొరత ఉండదు. ఎందుకయ్యా అంటే పట్టా భూముల్లోనూ తవ్వకాలకు అనుమతి, నదీ గర్భంలో గనుల శాఖ ద్వారా తవ్వకాలు, పట్టాదారుకు టన్నుకి ₹66 చెల్లింపు వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదన. మరి ఇది పొల్యూషన్ ప్రాబ్లం కాదా? ఇదివరకు ఓ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు తవ్వుతారు. ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళి తవ్వుద్దా? ఇప్పుడైనా నదిలో, కాలువలో, చెరువుల్లో తవ్వేటప్పుడు కూడా ఎవడో అవుట్ సోర్సింగ్ కోడికే. అప్పుడు ప్రభుత్వం ఏకంగా వేలం పాటేసి అనుమతిస్తే అది బూత్ అయింది, ఇప్పుడు నీతి అయింది. రేపు పొద్దున క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి చేయబోతున్నారు. ఎందుకయ్యా ఇదంటే అద్భుతం, సమాజానికి అద్భుతం, ఇసుక కొరత లేనటువంటి పరిష్కార మార్గం. ఇందులో ఇంకొక విచిత్రం, పట్టా భూముల్లో కూడా తవ్వకాలు. ఇదివరకు ఏమన్నా భూమిలో తవ్వేస్తే ఏమైపోతుంది ఆ భూమి, పర్యావరణానికి సమస్య కాదా, పొల్యూషన్ కాదా అని. అప్పుడు ఆ రైతు అమ్ముకుంటేనే కదా వచ్చింది. ఇప్పుడు అదే రైతు దగ్గరికి రైతుకి ఎంత అనిస్తారట ఇప్పుడు కూడా. అప్పుడు రైతుకి డబ్బులు ఇవ్వకుండా తవ్వుకుంటాడు ఎవడన్నా. కాబట్టి విషయం ఒకటే, రాసే తీరు వేరు. అప్పట్లో
ఇసుక కొరత తీర్చడానికే జగన్మోహన్ రెడ్డి ఆ సిస్టమ్ పెట్టింది. ముందు 2-3 ప్రయత్నాలు చేశాడు, డైరెక్ట్గా ప్రభుత్వం వెళ్ళేటట్టు, ఏది అక్కడికే వెళ్ళి తీసుకునేటట్టు ఇసుక ఎట్లాంటి వాటిట్లో సమస్యలు వచ్చాక మార్చాడు. కానీ అది కాస్త బూత్ అయింది. ఇప్పుడు అదే వ్యవహారం చేస్తే నీతి అవుతోంది.